హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో గెనిసిగడ్డలతో పులుసు కూర ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. నేను గెనిసిగడ్డలు, ఆనియన్స్, అలాగే టమోటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం పోపు దినుసులు అయితే యాడ్ చేద్దాము. సో ఫస్ట్ నేను ఆవాలు అయితే వేసుకున్నాను. సో ఆవాలు వేసుకున్న తర్వాత అవి చిటపట్లాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, జీలకర్ర వేసేసుకొని అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం మన ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసేసుకొని తర్వాత మనం ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం రండి. సో నీట్గా ఇవి ఫ్రై అవనిచ్చాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా యాడ్ చేద్దాము. మొత్తం అనేది టమోటా ముక్కలు యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం టమోటా ముక్కలన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి మనం కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం మూత పెట్టేసుకుంటే మనకు టమోటాలు అనేవి నీట్గా మగ్గుతాయి. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి కలుపుకున్నారండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం కూరలోకి కారం అనేది యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేశాను. ఒకసారి కారం అంతా కలుపుకోవాలి. చూడండి, ఇలా నీట్గా ఒకసారి బాగా కలిపేసుకుంటే కూరలోకి, టమాటోలోకి నీట్గా కారం అనేది పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని చింతపండు రసం అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం చిక్కగానే వేసుకుంటే కర్రీలోకి బాగుంటుంది చింతపండు రసం. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి నీట్గా మనం మూత పెట్టేసుకొని చింతపండు రసాన్ని బాగా మగ్గనిచ్చి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గెనిసిగడ్డ ముక్కలు అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అన్ని ముక్కలు అనేది నీట్గా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కర్రీనంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టుకొని బాగా ఉడకనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి నీట్గా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి కలుపుకుందాము. సో ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయాలి, బాగుంటుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇలా కలుపుకొని కూర చిక్కబడేంత వరకు మనం ఇలా ఉడికిందా లేదా ముక్కలని చూసుకోవాలి. చాలా ఈజీ అండి కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అచ్చం మన చేపల కూర ఉన్నట్టు ఉంటుంది తింటుంటే. ఇంకా కర్రీ అనేది మనకి దగ్గర పడిపోయింది. చూడండి, ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం. కొంచెం మెంతులు ఆవాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవడం. ఇంతే అండి. మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని